శ్రీ వాల్మీకి మహర్షి వారు రామాయణం రచించే ముందు చేసిన సరస్వతి అమ్మవారి స్తుతి. రామాయణ కావ్యాన్ని రచించటానికి పూర్వం ఆదికవి వాల్మీకి మహర్షి జ్ఞానప్రదాయిని అయిన శారదామాతను ఎలా స్తుతించారో మీకు తెలుసా? బ్రహ్మాండ పురాణంలోని ఈ విశిష్టమైన వాణి ప్రశంస లేదా సరస్వతి స్తోత్రం పఠిస్తే అజ్ఞానం తొలగి బుద్ధి వికాసం కలుగుతుంది. ఈరోజు మనం వాల్మీకి మహర్షి రచించినటువంటి ఆ అద్భుత స్తోత్రాన్ని విందాం. శ్రీ వాల్మీకి రచించిన శ్రీ సరస్వతీదేవి స్తోత్రం శ్రీ వాణి ప్రశంస బ్రహ్మాండ పురాణంలో ఉపలబ్ధం. శరశ్చంద్రవక్త్రం లసత్పద్మహస్తం సరోజనేత్రాం స్ఫురద్రత్నమౌళిం ఘనాకారవేణి నిరాకారవృత్తిం భజే శారదాం వాత్సర పీఠవాసాం ధరాపారపోషం సురానీకవంద్యాం మృణాళీలసద్బాహు కేయూరయుక్తాం త్రిలోకైకసాక్షి ముదారస్తనాద్యాం భజే శారదాం వాత్సర పీఠవాసాం దురాసార సంసార తీర్థాంగ్రిపోతం క్వణస్వర్ణమాణిక్య హారాభిరామాం శరశ్చంద్రికాదౌత వాసోలసంతిం భజే శారదాం వాత్సర పీఠవాసాం విరించి విష్ణుంద్ర యోగేంద్ర పూజ్యం విరించి విష్ణుంద్ర యోగేంద్ర పూజ్యం ప్రసన్నం విపన్నార్తి నాథం శరణ్యాం త్రిలోకాదినాదాదినాదం త్రిశూన్యం భజే శారదాం వాత్సర పీఠవాసాం అనంత మగమ్య మనాద్య మభావ్య మభేద్య మదాహ్య మలేప్య మరూపాం అశోచ్య మనంగ మదేహ మవాచ్యం భజే శారదాం వాత్సర పీఠవాసాం మనోవాగతీతా మనాంని మఖండ మభిన్నాత్మికా మద్వయం స్వప్రకాశాం చిదానందకందం పరం జ్యోతిరూపం భజే శారదాం వాత్సర పీఠవాసాం సదానందరూప శుభాయోగరూప మశేషాత్మికం నిర్గుణం నిర్వికారం మహావాక్యవేద్యం విచార ప్రసంగం భజే శారదాం వాత్సర పీఠవాసాం ఇమం స్తవం పఠేద్యస్తు త్రికాలం భక్తి సంయుతః శారదా సౌమ్య మాప్నోతి గృహే స్థిత్వాజ్ఞ సంభవం. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం. చూశారుగా, వాల్మీకి మహర్షి కీర్తించిన ఈ సరస్వతి స్తోత్రం మనలో ఏకాగ్రతను జ్ఞానాన్ని పెంచుతుంది. మీరు కూడా ప్రతిరోజు దీనిని పఠించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఇలాంటి విషయాల కోసం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.